ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్లే ముందు కథ మీకు నచ్చితే కథను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళై రోజులు గడుస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. భార్య మాట్లాడదామని భర్త దగ్గరకు వెళ్ళినా అతను కోపంగా ఉంటాడు. ఏమీ మాట్లాడాడు. భార్య కూడా భర్తకు దూరంగా ఉంటుంది. ఆ భార్యకు మౌనమే తోడు అయింది. ఆ భార్య తన భర్తను ఎలా మార్చుకుంది? తన కాపురాన్ని ఎలా చక్కదిద్దుకుంది? ఇంతకీ తన భర్త మారాడా? ఆ భార్య ఏం చేసింది? అసలు ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన అందమైన ఓ భార్య కథ. అనిత, కాఫీ తీసుకురా అని అరిచాడు. అప్పుడే మీద పెట్టింది వసంత్ భార్య అనిత. ఆమె వెళ్ళిన ఆఫీస్ నుంచి వచ్చిన వసంత్ కంగారుగా కాఫీ కలుపుకొని వెళ్ళి అతని పక్కనే ఉన్న టీపాయ్ వైపు ఒకసారి చూసి తన పనిలో పడిపోయాడు. టీపాయ్ మీద కాళ్ళు పెట్టి ల్యాప్టాప్ చూస్తున్న వసంత్, రేపు అన్నపూర్ణమ్మత్త, సుందరం మామయ్య వస్తున్నారు అన్నాడు వసంత్. సరే అని పనిలో పడిపోయింది అనిత. ఉదయం 4 గంటలకే అలారం పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నాన్నని రిసీవ్ చేసుకున్నాడు వసంత్. బాగున్నారా అత్త? ఏంటి ఇన్నాళ్లకు మేము గుర్తుకు వచ్చాము అన్నాడు వసంత్ కార్ డ్రైవ్ చేస్తూ. వసంత్కు వేలు విడిచిన మేనత్త అన్నపూర్ణమ్మ. బాగున్నాంరా బుజ్జి, నేను మీ మామయ్య అలా తీర్థయాత్రలకు తిరుగుతూ ఇటు వచ్చాము. నిన్ను కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాము అంది అన్నపూర్ణమ్మ. మంచి పని చేశారు. చాన్నాళ్ళు అయింది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు మామయ్య అని అడిగాడు వసంత్. వాళ్ళిద్దరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది వసంత్కి. బాగున్నాంరా అల్లుడు, మీ అత్తయ్య నేను హనీమూన్ ట్రిప్ వేశాము అన్నాడు కొంటెగా సుందరం. వయసు మీద పడి నడుము వంగిన సరసాలకేమీ తక్కువ లేదు అంది అన్నపూర్ణమ్మ. వయసుకి మనసుకి సంబంధం ఏమి ఉందే పిచ్చిదానా? వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదు అన్నాడు చిలిపిగా సుందరం. చాలేని సంబడం అంది సుందరాన్ని. అవునరా బుజ్జి, అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది అన్నపూర్ణమ్మ గారు. బాగుంది అత్త అన్నాడు వసంత్ భుజం మీద వేళ్లతో పొడుస్తూ. అన్నపూర్ణమ్మ, అవునరా బుజ్జి, అమ్మాయి ఎలా ఉంది చెప్పు అని అడిగింది అన్నపూర్ణమ్మ గారు. బాగుంది అత్త అన్నాడు వసంత్. అపార్ట్మెంట్ గేట్ ముందు కారు ఆపాడు వసంత్. పిన్ని గారు, బాబాయ్ గారు రండి అంది అనిత. ఈలోపు గట్టిగా హడావిడిగా అతనికి లంచ్ బాక్స్ అవసరమైనవి అందించింది అనిత. అవి తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు వసంత్. ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నాడు వసంత్. గట్టిగా హడావిడిగా అతని లంచ్ బాక్స్ అవసరమైనవి అందించింది అనిత. అవి తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు వసంత్. అప్పటికే లేచి స్నానం చేసి పూజ ముగించుకొని వచ్చి సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్న సుందరం పక్కన కూర్చుంది అన్నపూర్ణమ్మ. ఇద్దరికీ కూడా కాఫీ ఇచ్చి వెళ్ళింది అనిత గారు. అమ్మాయి బంగారం కదండి, మంచి మర్యాద, పని పాటలు చక్కగా చేసుకొస్తుంది అని మెచ్చుకుంది అన్నపూర్ణమ్మ. అవును, కానీ చిన్న లోటైంది, గమనించావా అని అడిగాడు సుందరం. అవునండి, నేను కూడా గమనించాను. మనం వచ్చి ఎన్ని రోజులైంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎవరికి వారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సఖ్యతగా ఉన్నట్లు కనిపించడం లేదు అంది అన్నపూర్ణమ్మ. చెరో పక్క ముడుచుకొని పడుకుంటున్నారు. సుఖంగా నిద్ర కూడా పోతున్నట్లు అనిపించడం లేదు అంది అన్నపూర్ణమ్మ. సమస్య ఏమైనా ఉందేమో, అమ్మాయిని కనుక్కో అన్నాడు సుందరం. ఆ రోజు సాయంత్రం బాల్కనీలో కూర్చొని ఉన్న అన్నపూర్ణమ్మకు కాఫీ తీసుకొని వచ్చిన అనితతో, అమ్మాయి మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదు ఏంటి అని అడిగింది అన్నపూర్ణమ్మ. ఇటు కూర్చో, నీతో మాట్లాడాలి ఒకసారి అంది అన్నపూర్ణమ్మ గారు. అదేమీ లేదు పిన్నిగారు అంది అనిత ముభావంగా. ఇదిగో అమ్మాయి, ఈ వయసులో సరదాగా ఉండవలసిన వారు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను అంది గద్దించినట్లు అన్నపూర్ణమ్మ గారు. స్వతహాగా భయస్థురాలైన అనిత అన్నపూర్ణమ్మ గద్దించేసరికి బయటపడి ఏడ్చుకుంటూ, ఆయనకు కోపం చిరాకు చాలా ఎక్కువ. నేనంటే ఇష్టం లేదు, నాతో సరిగ్గా మాట్లాడరు అంది అనిత. ఆ మాటలకు షాక్కి గురైంది అన్నపూర్ణమ్మ గారు. ఇదిగో అమ్మాయి, ఒకసారి పెళ్ళైన తర్వాత నీ భర్తను నువ్వే ప్రేమతో మార్చుకోవాలి అంది అన్నపూర్ణమ్మ. లేదు పిన్ని, నేను మాట్లాడినా ప్రతిదానికి కోపం, గట్టిగా అరుస్తాడు అంది అనిత. మీ మధ్యన ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.
ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తపరచడంలో విఫలమైపోతున్నారు. ఇంటికి రాగానే ప్రేమతో నవ్వుతూ కనపడే భార్యను చూస్తే ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి భర్తకి కూడా. తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నువ్వు భయంతో ముడుచుకుపోయి దూరంగా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చిన భర్త ఇంట్లో ప్రేమ ప్రశాంతత లేనప్పుడు ఏం చేయగలుగుతాడు చెప్పు? కోపం ప్రదర్శించడం తప్ప. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా మాట మంచి లేకుండా రోబోలా ఎటువంటి భావాలు లేని మనిషిలా పనులు చేసుకుంటూ పోతూ ఉంటే ఒక మనిషితో ఉన్న ఫీలింగ్ ఎలా కలుగుతుంది? పైగా చిరాకు, కోపం, విసుగు కలిగి తన జీవితం ఇలా అయిపోయిందని దుఃఖం, విరక్తి భావం కలుగుతుంది. ఇటువంటి ఆలోచనల వలన ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. భార్యాభర్తల అనుబంధానికి కావలసినవి 5 లక్షణాలు: నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ ఉంటే వారిని ఎవ్వరూ కూడా విడదీయలేరు అని ముచ్చటగా చెప్పింది అన్నపూర్ణమ్మ గారు. మీ బాబాయ్ గారు అలా సరదాగా కనిపిస్తారు, కానీ ఆయన మాటకు ఎదురు చెబితే చాలా కోపం వస్తుంది. ఒకప్పుడు కళాకారుడే తల్లి. తండ్రి లేని నాకు మా అన్నయ్య పెళ్లి చేశాడు. అన్నయ్యని నాకు ఇటువంటి పెళ్లి చేశారు అని నిలదీశాను. పూర్ణమ్మ, కొంచెం ఓపికతో ఉండు. బయటికి పోయిన గొడ్డు ఎప్పటికైనా ఇంటికి తిరిగి రావాల్సిందే అని చెప్పాడు. బయట ఆకర్షణలు ఎన్నాళ్ళో ఉండవు. నీ ప్రేమ, నిజాయితీ అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తుంది అని చెప్పాడు. భర్త పట్ల, ఇంటి పట్ల ప్రేమ, బాధ్యత గల భార్యని ఏ భర్త కూడా వదిలిపెట్టడు అని చెప్పాడు. మా అన్నయ్య చెప్పినట్లుగానే ఆయన్ను నా ప్రేమతో నా వైపుకు తిప్పుకున్నాను అని ఎంతో వివరంగా చక్కగా వివరించింది అన్నపూర్ణమ్మ. ఇప్పుడు వేరే ఆడవారి వైపు చూడడానికి కూడా సాహసించరు. ఆయనకు అన్నీ నేనే, నాకు అన్నీ ఆయనే అంది అన్నపూర్ణమ్మ. మగవారి బాధకు ఓదార్పు భార్య. ఆడవారికి ఉన్నంత ఓపిక, సహనం మగవారికి ఉండదు. పైగా వారికి అహం అడ్డుకు వస్తుంది. తొందరగా కోపం, ఆవేశం వస్తుంది. దాన్ని గమనించుకుని ప్రేమతో ఆ కోపాన్ని చల్లారుస్తూ ఉండాలి. వారు కోరుకునేది కూడా అదే. తమ కోపాన్ని, ఆవేశాన్ని తన భార్య ప్రేమతో చల్లారుస్తూ ఉండాలని కోరుకుంటారు. అంతేకాని ప్రతిసారి తన తప్పుని దూరంగా ఉండిపోకూడదు. లేదా ఆ కోపాన్ని, తన తప్పును ఎత్తిపొడుస్తూ ఎత్తిచూపుతూ ఉన్న భార్య దగ్గరికి రావాలన్న భర్త భయపడతాడు. ఆ భయంతో బాధని రకరకాలుగా ప్రదర్శించగలుగుతారు. ఆడవారు తన బాధలను, కష్టాలను ఏదో రూపంలో కొద్దో గొప్పో బయటికి చెప్పగలుగుతారు. కానీ మగవారు అవేమీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. తన మనోభావాలను బయట పెట్టకుండా మనసులోనే కుమిలిపోతూ ఉంటారు అని వివరంగా చెప్పింది అన్నపూర్ణమ్మ. మానసికంగా కుంగిపోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రతి మగవాడు కూడా మనిషే. అతను కూడా తన సంసారం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. చిన్న చిన్న ఒడిదడుకులు వచ్చినా తట్టుకోలేడు. కోపంగా కనిపించే వ్యక్తి అయినా వారిని అర్థం చేసుకునే మనసు కావాలి, అంతే. ప్రేమ కావాలి అంటే ప్రేమను పంచుతూ ఉండాలి అని చెప్పింది అన్నపూర్ణమ్మ. సరే, లోపల సున్నితమైన మనసు ఉంటుంది. అవతలి వ్యక్తి నుంచి ప్రేమ దొరికే వరకు కనుక సంసారం సక్రమంగా సాగాలంటే భర్తను సంపాదన, ఆస్తుల వృద్ధి, బయట మనుషుల వరకు పరిమితం చేసి ఇల్లు, పిల్లలు, భర్త, వారి ఆరోగ్యం అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏం చేయాలి అని ఆలోచించాల్సిన బాధ్యత భార్యది. భార్య తన ప్రేమను కావాలి అని కాకుండా భార్య భర్తకి, పిల్లలకి ప్రేమను పంచుతూ ఉండాలి. ఎంతటి కర్కోటకుడు అయినా కొన్నాళ్లకు ఆమె ప్రేమకు కరిగిపోతారు అని వివరంగా చెప్పింది అన్నపూర్ణమ్మ. ప్రేమను పుచ్చుకోవడంలో కన్నా అందించడంలోనే ఆనందం ఉంటుంది. ముందు నువ్వు మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి మాట్లాడగలడు. తన భార్యకు ఏమైనా చెప్పాలన్నా, చేయాలన్నా ఆమె వైపు నుంచి కూడా సహకారం కావాలి. అసలే బుజ్జికి చిన్నప్పటి నుంచి కూడా కోపం, ఆవేశం చాలా ఎక్కువ. నువ్వు వాడి కోపానికి భయపడి చిన్న చిన్న అనుభవాలు, అనుమానాలు, అపార్థాలతో అతనికి దూరంగా ఉంటున్నావు. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం లేనప్పుడు, మాటలు కరువైనప్పుడు ఏ భర్త కూడా ఏమి చేయగలుగుతాడు, ఏమి చెప్పుకోగలుగుతాడు చెప్పు? అవతలి వ్యక్తి నీతో ఏమని మాట్లాడగలడు? ఏ విషయాలు చెప్పగలడు? చెప్పలేడు కదా.
రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి. ప్రతి తప్పుకు కూడా భార్యాభర్తలిద్దరి బాధ్యత ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క చేయి కలవకపోయినా చప్పుడు రాదు. నీ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ లేనిదే అవతలి వ్యక్తి నీ కోసం ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు చెప్పు? నీకు ఎలా ప్రేమను అందించగలుగుతాడు అంది అన్నపూర్ణమ్మ. నీ జీవితానికి ఒక భద్రత ఎలా కల్పిస్తాడు? ఒక తప్పును పట్టుకొని జీవితాంతం లాగడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు కనిపించని ఆ దారం పుటుక్కుని తెగిపోతుంది. అలా తప్ప ఆ దారం అనేది నిలబడదు. తయారైంది అన్న బాధ వాళ్ళల్లో కూడా ప్రతివారు చూసేవారికి కూడా మగవారిలో కోపమే కనిపిస్తుంది తప్ప బాధ బయటికి కనపడదు. తన సంసారం ఇలా నిమిషం పాటు ఉంటుంది. దాన్ని రకరకాలుగా కోపం, అసహనంగా వివిధ రూపాల్లో బయట పెడుతూ ఉంటారు. అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఆ భార్యదే అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ప్రేమిస్తున్నాము అని మనల్ని మనం మోసం చేసుకోకుండా నిజాయితీగా ఎంత ప్రేమిస్తున్నాము అనేది ముఖ్యం. ఏదైనా కూడా ఒక విషయాన్ని మనసులో పదే పదే మన్నం చేసుకోవడం వల్ల పెట్టుకొని ఆ విషయం భూతద్దంలాగా కనపడి కోపం, ఆవేశం తప్ప ఆలోచనను నశించిపోతుంది. ముందుగా మనసులో ఉన్న భయాలు, అనుమానాలు అన్నీ కూడా తుడిచిపెట్టి తలస్నానం చేసి మంచి చీర కట్టుకొని ఫ్రెష్గా తయారయ్యి బుజ్జి ఇంటికి వచ్చే సమయానికి దగదగలాడుతూ కనిపిస్తూ సమయానికి నవ్వుతూ సంతోషంగా ఎదురు వెళ్ళు. నీ నవ్వే నీ భర్తకి 1000 ఏనుగుల బలం ఇస్తుంది అని గుర్తుంచుకో అంది అన్నపూర్ణమ్మ. సరే పిన్నిగారు అంది అనిత. సరే అని అంతే కూర్చుంటావేంటి, వెళ్ళు, బుజ్జి వచ్చేసరికి టైం అవుతుంది అంది అన్నపూర్ణమ్మ. అనిత స్నానం చేసి వసంత్కి ఇష్టమైన లైట్ బ్లూ కలర్ శారీ కట్టుకొని తన పొడగాటి జుట్టుని డ్రయర్తో డ్రై చేసుకొని అందంగా తయారయ్యి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో పరుగును వెళ్ళి తలుపు తీసింది అనిత. అతని ధోరణితో లోపలికి వచ్చి కాఫీ అని అరిచాడు గట్టిగా. సోఫాలో కూలబడి ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని వర్క్ మొదలుపెట్టాడు వసంత్. ఆఫీస్లో వర్క్ ఇంకా పూర్తవ్వలేదు, ఇంకా నాకు చాలా వర్క్ ఉంది. కంగారుగా కాఫీ తీసుకొని వెళ్ళి భర్తకు అందించింది అనిత నవ్వుముఖంతో. అదేమీ పట్టించుకోకుండా కాఫీ తీసుకొని తన పనిలో పడిపోయాడు వసంత్. ఉసూరుమంటూ వెనుక వచ్చింది అనిత. పిన్నిగారు మీరే చూసారా, అసలేం పట్టించుకోవట్లేదు. అసలు ఆయనకి నేనంటే ఇష్టం లేనేలేదు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని చెప్పింది అన్నపూర్ణమ్మతో అనిత. నీలో మార్పు వచ్చిందని తెలియడానికి కొన్ని రోజులు పడుతుందిలేమ్మా. అంతే, నువ్వు అలా ఉంటున్నాడని నువ్వు ఇలా ఉండకుండా మచ్చుటుగా రెడీ అయ్యి నీ ప్రేమను పంచడానికి ప్రయత్నించు. అప్పటి వరకు కూడా వెనుకడుగు వేయకుండా ఏమైనా అన్నా కూడా ఓపిగ్గా అదే ప్రేమతో ఎదురు చూస్తూ ఉండు అంది అన్నపూర్ణమ్మ. ఇది జరిగే పని కాదు, ఆయన ఇంక మారడు అంది అనిత. ఒక్కరోజుకే నువ్వు డీలా పడిపోతే ఎలా అంది అనిత. ఎలాగా, ఇన్నాళ్ల స్తబ్దత వదలాలంటే కొంచెం టైం పడుతుంది. దానికి నీకు కొంచెం సహనం కావాలి. నీలోని మార్పుని భర్త గ్రహించిన వెంటనే నీకు మంచి రోజులు మొదలవుతాయి. వాడిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చి నిన్ను తన భార్యగా అంగీకరించగలుగుతాడు అంది అన్నపూర్ణమ్మ. అందరూ కలిసి భోజనాలు చేసిన తర్వాత ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మంచం మీద తలవైపుగా వీపుకు దిండు ఆనించుకొని కాళ్ళు చాపుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు వసంత్. వంటగదిలో పని ముగించుకొని వచ్చి తడబడుతూ అతని పక్కకు తిరిగి పడుకుంది అనిత. ఆమెను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు వసంత్. వసంత్ మీద చేయి వేయబోయి భయంతో మళ్ళీ వెనక్కు తీసుకుంది అనిత. చాలా భయంతో వణికిపోతూ ఉంది. పైకి లేచి లైట్ ఆఫ్ చేసి పడుకుంది అనిత. వసంత్ కోపంగా చూసి అక్కడి నుండి లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అనితకు ఎంతో బాధతో కూడిన కోపంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అలాగే పడుకొని తెల్లవారుజామున నిద్రపోయింది అనిత. ఉదయం లేచి నవ్వుతూ పలకరిస్తూ తిరుగుతూ ఉన్న వసంత్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అతనిలో వచ్చిన మార్పును గమనించాడు. కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాడు. అమ్మాయి, నువ్వు అస్సలు తగ్గకు, ఇలాగే నవ్విస్తూ ఉండు. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉన్నావు అంది అన్నపూర్ణమ్మ. ఇంట్లో కళ వచ్చేసింది అంది అన్నపూర్ణమ్మ.
ఏంటోయ్ నువ్వు వేసిన మంత్రం పనిచేసిందా అని అడిగాడు భార్యని సుందరం గారు. నా వైపు నుంచి నా పని అయితే సక్సెస్, ఇంకా మీ పని మిగిలింది అని చెప్పింది అన్నపూర్ణమ్మ. సాయంత్రం ఇంటికి వచ్చిన వసంత్తో, అరే అల్లుడు, నాలుక పీకేస్తుంది, కొంచెం తడి పడవలసిందే అన్నాడు సుందరం. సరే మామయ్య, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి అనితతో చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేపించి 2 గ్లాసులు తీసుకొని ఒక రూమ్లో అవసరమైనవన్నీ సమకూర్చుకొని కూర్చున్నారు సుందరం గారు. వసంత్ గ్లాస్ పడగానే హుషారు వచ్చేసింది సుందరానికి. అల్లుడు, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందిరా, ముఖ్యంగా ఏమై ఉంటుంది నాతో చెప్తావా? ముభావంగా ఉంటున్నారు అన్నాడు సుందరం. అటువంటిదేమీ లేదు మామయ్య, మేం బాగానే ఉన్నాము అన్నాడు వసంత్. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచంలో కూడా తాను సంతోషంగా లేకపోతే ఆ అమ్మాయి కుడితిలో పడిన ఎలుకలా విలవెల్లాడిపోతుందిరా. ఆడది దేన్ని అయినా భరిస్తుంది, కానీ కొట్టినా తిట్టినా భరిస్తుంది, కానీ తన స్థాయిని పరాయి ఆడదానికి ఇస్తే అస్సలు తట్టుకోలేదురా. నువ్వేమైనా ఇలా చేస్తున్నావా చెప్పు అని అడిగాడు సుందరం. ఏమి చేయడానికి అయినా సిద్ధపడుతోంది. నేను చేసిన తప్పుడు పనులకు మీ అత్తయ్య కూడా ఎన్నో రకాలుగా చాలా బాధపడింది, నరకం అనుభవించింది. అది తెలుసుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఆవిడ మంచితనాన్ని, ప్రేమని, బాధ్యతను గమనించిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది అని వివరంగా చెప్పాడు సుందరం. అన్నీ మానేశాను. మీ అత్తయ్యే నా ప్రపంచం. భార్యను ప్రేమించడంలో ఏదో కిక్కు ఉందిరా అన్నాడు సుందరం. భార్యకు సేవ చేస్తున్నాం అంటే బానిసలా బతుకుతున్నాం అని కాదు, బంధానికి విలువ ఇస్తున్నాం అని అర్థం చేసుకోవాలిరా. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మే మనకు. నా అనేవారు ఎందరు ఉన్నా కూడా నీతో నమ్మకంగా ఉండేది మాత్రం నీ భార్యే. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, అనుగుణంగా నడుచుకుంటూ, ఒకరిని ఒకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు సాగడమే జీవితం. నిజమైన ప్రేమలో అలకలు, గొడవలు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. అర్థం చేసుకుంటే ప్రేమ, సంతోషం కూడా ఎక్కువే అన్నాడు సుందరం. మామయ్య, ఇంక చాలు, ఎక్కువైంది నువ్వు చెప్పడం, పద అని ఆయన భుజం పట్టుకొని పైకి లేపాడు వసంత్. సుందరం తూలుకుంటూ, నేను చెప్పింది గుర్తుపెట్టుకో అల్లుడు, భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు అన్నాడు సుందరం. సర్లే పద మామయ్య అని సుందరంని రూమ్లో పడుకోబెట్టి తను కూడా వచ్చి బెడ్రూమ్లో పడుకున్నాడు వసంత్. పడుకున్నాడే కానీ అతనికి తన మామయ్య మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నట్లు అనిపించింది వసంత్కి. ప్రక్కకు తిరిగి అనిత వైపు చూశాడు. గాఢ నిద్రలో ఉంది అనిత. ఆమె ముఖంలోకి అంతే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. తీర్చిదిద్దినట్లు ఉన్న ముక్కు, కలువ పూలు వంటి కనులు, విల్లువ వలె వంపు తిరిగిన కనుబొమ్మలు, మధ్య చిన్న బొట్టు. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల నడుము వంపుతో చాలా అందంగా అనిపించింది. ఫ్యాన్ గాలికి ఆమె మొహంపై నాట్యమాడుతున్న ముంగురులను సరిచేశాడు. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు నేను ఎందుకు గమనించలేదు అనుకున్నాడు వసంత్. ఆమె మత్తులో ఉన్నట్లుగా చేయి అతనిపై వేసింది. ఆమె ఎక్కడ లేస్తుందో అని ఆమెను పొదుపుకొని పడుకున్నాడు. ఆమె కలత నిద్రలో అతన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఇన్నాళ్లకు ఇద్దరూ సుఖనిద్రలోకి జారుకున్నారు. మనిషికి ఏదైనా తన సొంతం అనుకున్నప్పుడు దాని విలువ అస్సలు తెలియదు. దూరం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అతని కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకొద్దామని షాపులను చూస్తున్నాడు వసంత్. ఎదురుగా టెడ్డీబేర్ షాప్ కనిపించింది వసంత్కి. అనితకి ఇష్టమైన టెడ్డీబేర్ తీసుకుందామని షాప్ లోపలికి వెళ్ళి టెడ్డీబేర్లతో షాప్ అంతా కూడా కలకల్లాడుతూ ఉంది. ప్రతి టెడ్డీ కూడా నన్ను తీసుకొని ప్రేమకు గుర్తుగా అన్నట్లు చూస్తోంది. షాపులో రంగురంగుల అందమైన చెప్తున్నట్లు అనిపించింది. అనితకి ఇష్టమైన పింక్ కలర్ లవ్ సింబల్తో ఉన్న టెడ్డీబేర్ని తీసుకున్నాడు వసంత్. నా ప్రియమైన అనితకు నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు, నీ ప్రియమైన వసంత్ అని ఒక లెటర్ రాసి పెట్టి ప్యాక్ చేపించాడు వసంత్. కారులోకి ప్యాక్ చేపించాడు. కారులో కూర్చున్న అనితకు ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయమని చెప్పాడు. చీకట్లో సైతం భర్త ఇచ్చిన గిఫ్ట్ చూసిన ఆమె కళ్ళల్లో వెలుగు స్పష్టంగా కనిపించింది వసంత్ కళ్ళకి. వసంత్కి కూడా ఎంతో ఆనందంగా ఉంది.
అన్నపూర్ణమ్మ సుందరాలను కాశీయాత్రకు ట్రైన్ ఎక్కించి వస్తున్నారు ఇద్దరు. వసంత్ మనసులోనే థ్యాంక్స్ అత్తయ్య, మామయ్య గారు అనుకున్నాడు. ఇన్ని రోజులకు అనిత, వసంత్ ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ప్రేమకు ఒకరికి లోనైపోయారు. ఇద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నంత దగ్గరైపోయారు. ఈ కథ మీకు నచ్చితే ఈ కథను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.